బెంగళూరు సిటీలో అర్ధరాత్రి మహిళపై అఘాయిత్యానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని బానసవాడ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల రోజు రాత్రి తాము యువతులను వేధించినట్లు అందులో ఓ నిందితుడు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. బెంగళూరు యువతని వేధించినటువంటి కామాంధులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేశవ్ అడిగి తెలుసుకుందాం. కేశవ్, ఆ నిందితులు ఎవరు, వివరాలు ఏమైనా తెలిసాయా? ఒకరు నేరాన్ని ఒప్పుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అసలు ఏం చెప్తున్నారు వివరణలో వాళ్ళు? దేవి, మొత్తం ఈ రోజు బెంగళూరు సిటీ షేమ్ అని మొత్తం ప్రపంచం నుంచి అందించుకుంటుంది అని చెప్పాలి. ఎందుకంటే గత సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ రాత్రి జరిగినటువంటి ఈ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం అంటే మొదటిగా బెంగళూరులోని నడిబొడ్లో ఉన్నటువంటి ఎంజీ రోడ్ లో నడుస్తున్నటువంటి ఘటన బయటికి రావడం, తర్వాత ఉన్నటువంటి ఈ రోజు బెంగళూరులోని కమ్మనహళ్లిలో జరిగినటువంటి ఒక యువతి పైన కొంతమంది గ్యాంగ్ గా ఏర్పడి వాళ్ళు అమ్మాయిని ఒంటరిగా వెళ్తున్న చూసి ఒక సందులో అటకాయించి ఆమె పైన లైంగిక దౌర్జన్యం చేశారు. దాంతో ఇది సీసీటీవీ కెమెరాలో చిక్కింది. ఇది ఆలస్యంగా అంటే ఈ సీసీటీవీ కెమెరాలో చూసిన తర్వాత ఇట్లాంటి దుర్ఘటన జరిగిందా అని చెప్పేసి మొత్తం సమాజం సిగ్గుపడుతోంది. దీంతో ఈ మొత్తం ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున ఈ బెంగళూరు సిటీలో மற்றும் కర్ణాటకలో కూడా భారీ ఎత్తున నిరసనలు వస్తున్నాయి. దీంతో పాటు మొత్తం పోలీసులు నిర్లక్ష్యమే దీనికి ఒక ఇది జరిగింది అనే ఒక దీంతో మొత్తం ఉదయం నుంచినే కర్ణాటక ప్రభుత్వం మొత్తం పోలీస్ ని మొత్తం అలర్ట్ చేసింది. దీంతో మొత్తం దాంట్లో అంటే ఈ మొత్తం సీసీటీవీ కెమెరాలు, తర్వాత ఈ ట్రాఫిక్ సీసీటీవీ కెమెరాలో ఉన్నటువంటి కొన్ని వెహికల్స్ ఫోన్ నంబర్లని బట్టి సుమారు 12 మందిని ఉదయం నుంచి ఈ బానసవాడ పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొత్తం వాళ్ళని పోలీస్ తరహాలో ఇంట్రాగేషన్ చేస్తున్న దాంట్లో మొత్తం ఒక వ్యక్తి మేము ఇట్లా అమ్మాయిల్ని ఏడిపించిన దాంట్లో మేము పాల్గొన్నామని చెప్పి ఒప్పుకున్నట్లు మనకి ఒక సమాచారం అందుతుంది. మొత్తం ఇప్పుడు ఇంకా బానసవాడ పోలీస్ స్టేషన్ లో ఇంకా 12 మంది ఈ మొత్తం ఎవరిని అదుపులో తీసుకున్నారో వాళ్ళకి పోలీసులు డ్రిల్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది అంటే ఈ ఘటనలో ఆ రోజు రాత్రి సుమారు 100లకు ఎక్కువగా ఈ మొత్తం కొంతమంది అల్లరి మూకులు ఈ అమ్మాయిల పైన ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిల పైన దాడి చేయడమే కాకుండా తర్వాత ఈ ఎంజీ రోడ్ లో నడిచినటువంటి ఘటనలో సుమారు 500 మందికి ఎక్కువ మంది దీనిలో అంటే అల్లరి మూకుల్ని గుర్తించినట్లు పోలీసులు చేస్తున్నట్లు సమాచారం ఉంది. కేశవ్, ఈ 12 మంది బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళలో ఎవరన్నా మైనర్లు ఉన్నారా? వాళ్ళు స్టూడెంట్సా లేకపోతే ఐటీ ఎంప్లాయీసా? ఏంటి 12 మంది? దేవి, మొత్తం ఈ 12 మందిని మనం స్టేషన్ లో చూసినట్లయితే వీళ్ళు మొత్తం అందరూ కూడా 25 వయసు కింద పైన ఉన్న తర్వాత 30 లోపల ఉన్నటువంటి యువకులే కనబడుతున్నారు. అంటే వీళ్ళు అంటే ఎవరు మైనర్ పాలకులే, అంటే మైనర్స్ ఎవరు లేరు, కానీ వీళ్ళందరూ కూడా యువకులుగానే తెలిసి వస్తుంది. కానీ వీళ్ళు ఒక అంటే మొత్తం బెంగళూరు సిటీలో అల్లర్లు చేయడం, ఒంటరి అమ్మాయిల పైన దాడులు చేయడం, తర్వాత వాళ్ళని ఉన్నటువంటి కిడ్నాపులు చేసి వాళ్ళ పైన బలాత్కారాలు చేసినటువంటి నేరారోపణలు ఉండే వాళ్ళని తీసుకొచ్చినట్లు మనకు తెలుస్తుంది. కానీ ఈ 12 మందిలో కూడా ఒక్కడు మాత్రం ఒప్పుకున్నాడు. కానీ ఇంకా 11 మంది వాళ్ళ గ్యాంగులు ఎవరెవరు ఉన్నాయి ఏంటి అనే దానిపైన ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కేశవ్, ఎలా చూడొచ్చు అంటే 31st వేడుకలకు ఒక టైట్ సెక్యూరిటీ ఉంటుంది, సిటీ పోలీస్ పగడ్బందీ ఏర్పాట్లు చేస్తారు. ఆ సమయంలో ఇలాంటి అల్లరి మూకలు రోడ్ల మీదకి వస్తారని తెలిసినప్పుడు ఎందుకు సిటీ పోలీస్ ఎటువంటి వివరణ ఇస్తోంది? మొత్తం దేవి అంటే ఈ బెంగళూరులోని ఎంజీ రోడ్ లో ఒక అంటే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడమే ఒక పెద్ద ఈ యువత భాగ్యంగా చేస్తారు. అంటే అక్కడ వెళ్ళి అక్కడ న్యూ సెలబ్రేషన్ చేసుకోవడం అంటే వాళ్ళు పెద్ద ఇది చేసినట్లే అని ఫీల్ అవుతుంటారు. కానీ దీంతో సుమారు వేల సంఖ్యలో అంటే ఇక్కడ బెంగళూరులోనే కాకుండా మొత్తం దేశం మొత్తం నుంచి కూడా చాలా మంది ఇక్కడ యువకులు ఇక్కడ వచ్చి పాల్గొనడం జరుగుతుంది. దీనికోసం కేవలం 1500 మంది పోలీసులు మాత్రమే ఇక్కడ
బెంగళూరు పోలీసులు నియమించారు. అంటే సుమారు 10,000కు పైగా ఉన్నటువంటి వీళ్ళ కోసం చేయడం జరిగింది. దాంతో పాటు ఈ 11 గంటల మొత్తం 11 గంటల 50 నిమిషాలకి 10 నిమిషాల పాటు లైట్స్ ఆఫ్ చేయడంతో మొత్తం ఈ రోడ్లోనే అంటే ఈ మొత్తం తాగడానికి కానీ తాగి తందనడానికి మొత్తం పోలీసులు పర్మిషన్ ఇవ్వడం ఒక తప్పు అయితే, మొత్తం కావాల్సినటువంటి సెక్యూరిటీ కాకుండా అమ్మాయిల్ని కూడా మధ్యలో వదిలేసి అక్కడ డాన్స్ చేసుకుంటూ ఉంటారు. దీంట్లో ఈ లైట్స్ ఆఫ్ అయినప్పుడు జరిగినటువంటి ఘటనలు, తర్వాత ఇంతకు ముందే అంటే ప్రిపేర్ అయ్యి కొంతమంది అల్లరిముఖులు వచ్చి ఇలాంటి ఘటనలకి పాల్పడ్డారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు? అంటే మొత్తం వీళ్ళపైన కొంతమంది పైన 354 కూడా కేసులు నమోదు చేశారు. తర్వాత కొంతమంది రాబరీ కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ అమ్మాయిల్ని కొంతమంది దొంగలించడానికి ప్రయత్నించారు అనే కేసులు కూడా బనాయిస్తున్నట్లు మనకి పోలీస్ కమిషనర్ చెప్పారు. కానీ దీంట్లో కొన్ని ఏరియాలు అంటే బెంగళూరులోని కొన్ని ఏరియాలోని అల్లరి ముక్కుల్ని గుర్తించాము. వాళ్ళు ఈ అంటే 31st నైట్ వీళ్ళు చాలా మంది ఇక్కడికి అదే పనిగా వచ్చి ఈ వేడుకల్లో పాల్గొని ఇలాంటి అల్లర్లు చేశారని గుర్తించడం జరిగిందని చెప్తున్నారు. కేశవ్, ఏ విధంగా చూడొచ్చు బెంగళూరు లాంటి కాస్మోపాలిటన్ సిటీలో 4 రోజులు పట్టింది నిందితులు ఎవరు అనేది ఐడెంటిఫై చేయడానికి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా. ఇంకా విచారణ కొనసాగుతోంది. నిందితుల నుంచి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఏమన్నా తప్పుదారి పట్టించే అవకాశం ఉందా? తాత్సారం చేస్తారా? వీళ్ళ వెనక ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? మొత్తం దేవి అంటే మనం చెప్పుకోవచ్చు కొన్ని చాలా ఏళ్ల నుంచి అదే ఒక ప్రాచీనంగా వస్తున్నటువంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే జరుగుతుంటాయి. కానీ మొత్తం కొన్ని రోజుల నుంచి అంటే ఒక సంవత్సరం పైగా ఇక్కడ బెంగళూరులో లా అండ్ ఆర్డర్ లేకపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒక ఒంటరి మహిళ అంటే ఆఫీస్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఒక వ్యక్తి ఆమెను ఎత్తుకొని వెళ్ళిపోయిన దృశ్యాలు కూడా సీసీటీవీలో అప్పుడు చేరబడ్డాయి. అప్పుడు పోలీసులు కూడా మరి అంటే యాక్టివ్ గా చేసి తర్వాత ఎవడో పిచ్చోడని చెప్పి వదిలేయడం జరిగింది. తర్వాత కూడా సుమారు 1000కి పైగా ఈ లైంగిక ఆరోపణల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కానీ ఈ పోలీసులకు మాత్రం కేవలం పెద్ద రాబరీలు అవి మర్డర్ కేసులు మాత్రమే చూస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న ఈ మహిళల పైన జరుగుతున్న అగత్యాలు ఇలాంటి కేసుల్లోనే సెటిల్మెంట్ చేయడము, లేకపోతే డబ్బులు తీసుకుని వదిలేయడము ఇలాంటివి చాలా కనబడిస్తుంటాయి. తర్వాత పోలీసులు కూడా ఆ రోజు చాలా మంది మద్యం మత్తులోకి వెళ్ళిపోయారని చెప్పేసి ఇక్కడ కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు 31st నైట్ వీళ్ళు డ్యూటీ చేయకుండా కరెక్ట్ గా చేసి ఉంటే ఇలాంటి లోపాలు జరుగుతుండేది. తర్వాత పర్మిషన్లు ఇవ్వడం కూడా ముందుగానే పర్మిషన్ కరెక్ట్ గా ఇచ్చారంటే 2 గంటలకు పైగా తాగడానికి పర్మిషన్ ఇచ్చారు, రోడ్లలో పారడానికి పర్మిషన్ ఇచ్చారు. అలాంటప్పుడు పోలీసులు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేకపోయారని చెప్పేసి జనసామాన్యుడు అడుగుతున్నాడు. అదే రైట్ కేశవ్, సాక్షాత్తు హోమ్ మినిస్టరే అమ్మాయి డ్రెస్ సెన్స్ బాలేదు అని చెప్పేసి కామెంట్ చేయడం, దానికి నేషనల్ ఉమెన్ కమిషన్ స్పందించడం జరిగింది. మహిళా సంఘాలు ఏమంటున్నాయి? మొత్తం ఇప్పుడు బెంగళూరులో చాలా మహిళా సంఘటనలు అంటే విరుచిపడుతున్నాయని చెప్పాలి. ఇప్పుడు బీజేపీ మహిళా మోర్చా భారత్వాడి పోలీస్ స్టేషన్ ముందు భారీ ఎత్తున నిరసన తెలుస్తుంది. అది కాకుండా బెంగళూరులోని చాలా ప్లేసుల్లో ఈ మహిళా సంఘటనలు ఈ ప్రభుత్వం పైన, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హోంమంత్రి పైన కూడా విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే ఒక మామూలు మహిళకి వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేకున్నప్పుడు ఈ గవర్నమెంట్ ఇంత పెద్దగా గవర్నమెంట్ ఎందుకు పెట్టుకోవాలని చెప్పేసి ఒక క్వశ్చన్ వేస్తున్నారు. అంటే మొత్తం ఇప్పుడు బెంగళూరులో ఒక్కరే కర్ణాటక వాసులే కాకుండా మొత్తం దేశంలో చాలా మంది కూడా ఇక్కడ బెంగళూరులో నివసం ఉంటున్నారు. దీంట్లో సుమారు వేల సంఖ్యలో ఈ ఐటీలో పనిచేసే మహిళలే చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా చాలా మంది వాళ్ళ సొంత ఇల్లు ఉండవు. మొత్తం పీజీలు అలాంటి హాస్టల్లో ఉండేటువంటి అమ్మాయిలు రాత్రి 10 వరకు కూడా పనిచేసి ఇళ్ళకు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ బెంగళూరులో సుమారు వేల సంఖ్య అలర్ట్ లేకపోవడము, తర్వాత కేవలం ఈ పోలీసులు నిర్లక్ష్యానికి పోవడం, తర్వాత ఎవరన్నా లోకల్ గా అంటే కొంతమంది అల్లరమూకులు ఏదో పార్టీకి చెందిన వాళ్ళు ఉంటారు. ఒకసారి పట్టుకోపోయినప్పుడు పొలిటికల్ గా వాళ్ళని బయటికి తీసుకురావడం, వాళ్ళపైన కేసులు లేకపోవడమే ఇలాంటి మొత్తం ఘటనకి కారణమవుతుందని చెప్పేసి తెలిసొస్తుంది. అంటే కేశవ్, సెక్యూరిటీ ల్యాబ్ స్పష్టంగా కనిపిస్తోంది. 31st నైట్ హై సెక్యూరిటీ ఉంటుంది ఒక కాస్మోపాలిటన్ సిటీలో, బెంగళూరు లాంటి ఐటీ హబ్ లో. ఏం చెప్తున్నారు అసలు పోలీసులు, ఏం చెప్తున్నారు? దీని మీద హోంశాఖ ఏమైనా స్పందిస్తోందా?
మొత్తం అంటే మనం ఒకటి తెలుసుకోవాల్సి వస్తుంది అండి. ఎందుకంటే బెంగళూరు సిటీ అనేది ఒక హై సెన్సిటివ్ ప్లేస్ అని చెప్పాలి. తర్వాత హైటెక్ సిటీగా కూడా పేరుంది. ఎందుకంటే మొత్తం ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు చాలా మంది కూడా ఈ ఐటీలో పనిచేసేటువంటి పెద్ద పనుల్లో ఉండి ఇక్కడ ఎంజాయ్మెంట్ కోసమే చాలా మంది కూడా బెంగళూరు ఎంజీ రోడ్డు ఇలాంటి దీనిలో పాల్గొంటుంటారు. ఇలాంటి సమయంలో సుమారు ఇంతకు ముందు కూడా పోయిన సంవత్సరం ఒక బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగింది. అలాగే కొంతమంది పైన యువతుల్ని ఎంజీ రోడ్ నుంచి కిడ్నాప్ చేసుకెళ్లిన ఘటనలు కూడా ముందు జరిగాయి. ఇలాంటి దానిపైన మొత్తం అంటే కేవలం అది 400 మీటర్లో ఉన్నటువంటి ఒక రోడ్ లో 1500 మంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ఇలాంటి అల్లరి ముగ్గులకి పోలీసుల పైన భయం లేదు. అంటే తర్వాత వీళ్ళు ఎవరి నుంచి పట్టుకొచ్చినప్పటికీ కూడా వీళ్ళకి కేసులు పెట్టడం కానీ వాళ్ళని జైలుకి పంపించడం కానీ వాళ్ళకి శిక్షించడం కానీ జరగడం లేదు. కేవలం కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ తోనే వీళ్ళు బయటికి రావడం, దీంతోనే అల్లరి ముగ్గులు డబ్బులు ఇచ్చి బయటికి వెళ్ళిపోతున్నారని ఒక కోణంలో చాలా మంది చెప్పుకోవడం ఇక్కడ కనపడిస్తుంది. ఆల్ రైట్ కేశవ్, థ్యాంక్ యూ. నూతన సంవత్సర శుభవేళ బెంగళూరు వీధుల్లో మహిళలపై జరిగిన అకృత్యాలను మరిచిపోకముందే ఐటీ సిటీకి మరింత సిగ్గుచేటును తెస్తున్న మరో వీడియో ఫుటేజ్ బయటకొచ్చింది. ఓ యువతి నడిచి వెళుతుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 యువకులు ఆమెను చుట్టుముట్టి వేధించారు. ఆదివారం అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో తూర్పు బెంగళూరులోని కమ్మనహళ్లి 5వ మెయిన్ రోడ్డుపై ఓ ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఆటో దిగి తన ఇంటి వైపు నడిచి వెళుతున్న యువతిని స్కూటర్ పై వచ్చిన 2 వెంబడించారు. వీరిద్దరిలో ఒకరు ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఆ యువతి ధైర్యంగా వ్యతిరేకించి అతడి చెంపపై ఒకటివ్వగా ఆగ్రహంతో అతను ఆమెను లాగి కింద పడేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. యువతి బాధతో ఏడుస్తుంటే ఆ దారిన పోతున్న వారు చూస్తూ ఆగిపోయారే తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమెకు సాయపడేందుకు ముందుకు రాలేదు. బాధలోనూ ఆమె వారిద్దరితో పోరాడింది. చుట్టూ మూగుతున్న జనాల సంఖ్య పెరగడంతో వారు ఆమెను గట్టిగా నెట్టేసి తమ వాహనం ఎక్కి పారిపోయారు. ఈ ఘటనతో బెంగళూరు నగరం ఉలిక్కిపడింది. అమ్మాయిలు రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎవరు ఎప్పుడొచ్చి దాడి చేస్తారో తెలియని పరిస్థితి గార్డెన్ సిటీలో నెలకొంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ సిటీలో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉండడం పోలీసులకు సవాల్గా మారింది. దీనిపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మహిళా సంఘాల నేతలు. బానసవాడ పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న మహిళా సంఘాల ప్రజాప్రతినిధులు మహిళపై అర్ధరాత్రి అఘాయిత్యానికి ఒడిగట్టిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. Police have taken sumoto case and they have filed a case against the culprit and without knowing them and even in the CCTV footage that can't trace the number of the vehicle and they are expecting that girl come and give the complaint here and whereas that girl herself has gone to the house people which they have installed the CC camera stating that she lost her purse and she wants to know the number of that vehicle also and they have allowed her because she said it seems that she stays next to their house. Thinking that owner of the house, they allowed her to see the CCTV. Even they were also shocked to see that incident, what happened yesterday, because they didn't even know what happened, last night. And looking at that CCTV footage, and they have taken the complaint, but that she wanted to see the footage. And he himself has come here and given the footage of the CCTV, and these police people have launched the complaint against them. But I don't know how far it goes, because still that girl should really come forward to give the complaint. This is what really happened, because they say that incident happened in somewhere between 2 or 2:30 to 3 o'clock in the early morning, and she has come there to that house to the CCTV is long. It was there, and she came there at 5 o'clock in the evening. And the owner is telling that he doesn't know her, and the police should really first leave the police for the free-handed, let them work and let them do the inquiry fair enough and do it. And but here the whole incident, what bothers me more is what happened in the Brigade Road.
in the same night. And where we are heading actually? What is the position of our law and order here in the Karnataka? We speak so much about women, child, and everything, and everywhere we feel that South Indians are more safe. Even the ladies and men, we are Indians, more than.